మాఫియా సామ్రాజ్యాన్ని శాసించే తండ్రి. అలాంటి జీవితం నాకు వద్దు అనుకుని మాఫియాకు దూరంగా ఉండే కొడుకు. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల తన తండ్రిని మించిన డాన్‌గా ఎలాగ మారాడన్నదే ఈ కథ. ఇది న్యూయార్క్ నగరంలో 1945లో జరిగే కథ. మొత్తం న్యూయార్క్ అంతా 5 మాఫియా కుటుంబాల చేతుల్లో ఉంటుంది. ఈ 5 మాఫియా కుటుంబాల్లో ద మోస్ట్ పవర్‌ఫుల్ డాన్ విటో కార్లియోన్. న్యూయార్క్‌లో ఉన్న పొలిటీషియన్స్, జడ్జెస్ మొత్తం డాన్ కార్లియోన్ చేతుల్లోనే ఉంటారు. కార్లియోన్ ఫ్యామిలీతో పాటు టటాలియా ఫ్యామిలీ, బార్జినీ ఫ్యామిలీ ఇంకా 2 ఫ్యామిలీలు ఈ మాఫియాను మొత్తం నడిపిస్తూ ఉంటారు. కానీ డాన్ కార్లియన్ ముందు వేరే ఏ డాన్ కూడా తోక విదిలించే ధైర్యం చేసేవాడు కాదు. అంత బలం ఎవ్వరికీ లేదు. డాన్ వీటో కార్లియోన్‌కి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు. పెద్దవాడు శాంటినో కార్లియోన్. కానీ అందరూ సన్నీ అని పిలుస్తారు. ఇతనికి కోపం ఎక్కువ. ఈ కోపం వల్ల అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు. భార్యని సరిగ్గా చూసుకోడు. చాలా అఫైర్స్ నడుపుతూ ఉంటాడు. కానీ చెల్లెలు అంటే ప్రాణం. రెండోవాడు ఫీడో కార్లియోన్. ఇతడు ఒక అసమర్థుడు. ఇతని వల్ల కుటుంబానికి ఎటువంటి యూజ్ ఉండదు. ఇక మూడోవాడు ఈ సినిమాలో హీరో మైకేల్ కార్లియోన్. చాలా తక్కువ మాట్లాడతాడు. చాలా తెలివైనవాడు. కానీ తన ఫ్యామిలీ చేసే మాఫియా బిజినెస్ మైకేల్‌కి ఇష్టం ఉండదు. అందుకే మాఫియాకి చాలా దూరంగా మిలిటరీలో వర్క్ చేస్తూ ఉంటాడు. డాన్ విటో కార్లియోన్ కూడా మైకేల్‌ని తన ఇల్లీగల్ బిజినెస్‌లో ఇన్వాల్వ్ చెయ్యడు. ఇక కూతురు క్యానీ. వీళ్ళ తర్వాత చెప్పుకోవాల్సింది టామ్ హేగన్. డాన్ విటో కార్లియోన్‌కి రోడ్డు మీద అనాథగా దొరికిన టామ్ హేగన్‌ని సొంత కొడుకులా పెంచుకున్నాడు. డాన్ కార్లియోన్‌కి రైట్ హ్యాండ్, ఫ్యామిలీ అడ్వైజర్, ఫ్యామిలీ లాయర్. మొత్తం కార్లియోన్ ఫ్యామిలీకి చాలా నమ్మదగిన వ్యక్తి ఈ టామ్ హేగన్. ఇక వీళ్ళు కాకుండా చెప్పుకోవాల్సింది డాన్ కార్లియోన్‌కి బిజినెస్ పార్ట్నర్స్ అండ్ ఫ్యామిలీకి చాలా నమ్మదగిన వ్యక్తులు అయిన టెస్సియో అండ్ క్లెమెంజో. అందరూ ఈ మూవీని గ్యాంగ్‌స్టర్ మూవీ అనుకుంటారు. కానీ ఇది ఒక కుటుంబ కథా చిత్రం. ఈ మూవీ స్టార్ట్ అయ్యేది డాన్ కార్లియోన్ కూతురి పెళ్లిలో. బేసికల్‌గా ఈ 5 మాఫియా ఫ్యామిలీస్ ఇటలీలోని సిసిలీ అనే ప్రాంతం నుంచి వలస వచ్చిన ఫ్యామిలీస్. ప్రపంచంలోనే మొట్టమొదటగా మాఫియా అనే పదం పుట్టింది ఈ సిసిలీ అనే ప్రాంతంలో. సో, ఈ 5 ఫ్యామిలీలు అమెరికాకు వలస వస్తూ తమతో పాటు తమ ఆచారాలు, సాంప్రదాయాలు కాకుండా తమ పగ, ప్రతీకారాలు, మాఫియా బిజినెస్‌లు కూడా అమెరికాకు తీసుకొనొచ్చారు. సిసిలీ సాంప్రదాయం ప్రకారం పెళ్లి రోజున ఆ పెళ్ళికి ఇన్విటేషన్ ఉన్నవాళ్ళు లేదంటే బంధుమిత్రులు ఎవరైనా ఎటువంటి సహాయం అడిగినా పెళ్లి కూతురు తండ్రి వాళ్లకు హెల్ప్ చేయాలి. సో, ఈ మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక వ్యక్తి డాన్ కార్లియాన్ని ఒక హెల్ప్ అడుగుతూ ఉంటాడు. తన కూతుర్ని ఇద్దరు వ్యక్తులు మోసం చేసి, తన ముఖం చూడలేనంతగా దారుణంగా కొట్టారని, అమెరికా చట్టాల మీద, వ్యవస్థల మీద నమ్మకంతో కేస్ పెట్టానని, అయినా కూడా వాళ్లకు శిక్ష పడిన తర్వాత రోజే వాళ్ళని రిలీజ్ చేశారని, వాళ్ళ మీద కేస్ కొట్టేశారని ఏడుస్తూ చెప్తాడు. వాళ్ళిద్దరిని చంపేయాలని డాన్ కార్లియాన్ని కోరతాడు. దీనికోసం నేను ఎంత డబ్బైనా ఇస్తానని చెప్తాడు. దానికి డాన్ కార్లియోన్ ఆ వ్యక్తి మీద అసహనం వ్యక్తం చేస్తాడు. "నువ్వు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా కూడా చాలా రోజుల నుంచి నాకు దూరంగా ఉంటున్నావు. ఇప్పుడు కూడా నువ్వు నా దగ్గర ఒక ఫ్రెండ్‌గా రాలేదు. డబ్బులు ఇచ్చి మర్డర్ చేయమంటున్నావు. నన్ను ఒక ఫ్రెండ్‌గా భావించి సహాయం అడుగు. అంతేగాని డబ్బులు ఇచ్చి నా సర్వీస్ కొనాలనుకోకు" అని చెప్తాడు. అయినా డబ్బులు తీసుకొని మర్డర్ చేయడం నా బిజినెస్ కాదు అని చెప్తాడు. దాంతో ఆ వ్యక్తి డాన్ కార్లియోన్ ముందు తల వంచి, "నన్ను మీ ఫ్రెండ్‌గా స్వీకరించండి" అని కోరి గాడ్ ఫాదర్ అని పిలిచి చేతిని ముద్దాడిన తర్వాతే డాన్ కార్లియోన్ ఆ వ్యక్తికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. "అది కూడా నీ కూతురు చనిపోలేదు కాబట్టి వాళ్ళని చంపడం జస్టిస్ కాదు. నీ కూతురు ఎలా అయితే సఫర్ అయిందో అలాగే వాళ్ళు కూడా సఫర్ అవుతారు" అని చెప్తాడు. "దీనికి రిటర్న్‌గా నాకు డబ్బులు అవసరం లేదు. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా నాకు సహాయం కావాల్సి వస్తే అప్పుడు అడుగుతాను. అప్పుడు ఒక ఫ్రెండ్‌గా నువ్వు నాకు హెల్ప్ చేయాలి" అని మాట తీసుకొని పంపిస్తాడు. ఈ ఒక్క సీన్ చాలు డాన్ క్యారెక్టర్ ఏంటి అనేది మనకు అర్థమవటానికి. తను డబ్బు కోసం పనిచేయడు. స్నేహం కోసం, గౌరవం కోసం పనిచేస్తాడు. ప్రతిదానికి చంపడం సొల్యూషన్ కాదు అని తెలిసినవాడు. తనకంటూ కొన్ని నీతి నియమాలు ఉన్నవాడు. ఎటువంటి సమయంలో అయినా ప్రశాంతంగా ఉండగలిగినవాడు. అన్నిటికీ మించి తనకు డబ్బు కంటే గాడ్ ఫాదర్ అనే ఆ పిలుపు, ఆ అనుబంధం ముఖ్యం. అదే పెళ్లిలో ఫ్యామిలీ అందరూ ఫోటో దిగుతున్నప్పుడు చిన్న కొడుకు మైకేల్ అందుబాటులో లేకపోవడం వల్ల ఫోటో దిగడానికి నిరాకరిస్తాడు. ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత బేకరీ బిజినెస్ చేసే ఒక వ్యక్తి వచ్చి తన కాబోయే అల్లుడికి సహాయం చేయమని అడుగుతాడు. ఇలాగ చాలామంది వచ్చి డాన్ కార్లియోన్ని హెల్ప్ అడుగుతారు. ఇలా ఎవరైతే హెల్ప్ అడిగారో వీళ్ళందరూ కూడా సినిమాల్లో వివిధ సందర్భాల్లో డాన్ కార్లియోన్‌కి హెల్ప్ అవుతారు. తర్వాత ఒక వ్యక్తి డాన్ కార్లియోన్ రూమ్ బయట డాన్‌తో ఎలా మాట్లాడాలి అని టెన్షన్ పడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అతనే లూకా బ్రాసీ. ఇతని పేరు వింటే న్యూయార్క్ నగరం అంతా భయపడుతుంది. అంతటి మహా కిరాతకుడు. ఎన్ని హత్యలు చేసి ఉంటాడో లెక్కే లేదు. డాన్ కార్లియాన్‌కి అత్యంత విధేయుడు, శారీరకంగా మహాబలవంతుడు. అలాంటి లూకా బ్రాసీ డాన్ కార్లియోన్ ఎదురుగా నిలబడి మాట్లాడాలి అంటే టెన్షన్ పడుతున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు డాన్ కార్లియోన్ ఎంత పవర్‌ఫుల్ అనేది. ఈ పెళ్లికి మొత్తం 5 మాఫియా కుటుంబాలు హాజరవుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాత్రలన్నీ ఈ పెళ్లిలో మనకు కనిపిస్తాయి. ఇంకోవైపు తన చెల్లెలి పెళ్లికి మైకేల్ తన గర్ల్ ఫ్రెండ్‌ని తీసుకొనొస్తాడు.
తన గర్ల్ఫ్రెండ్తో తన ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరి గురించి చెప్తూ ఉంటాడు. సో ఇలా మైకేల్ చెప్తూ ఉన్నప్పుడు యాజ్ ఎ వ్యూయర్గా మనకి క్యారెక్టర్స్ అన్ని అర్థమవుతూ ఉంటాయి ఎవరు ఏంటి అనేది. అక్కడ ఫ్యామిలీ అందరూ కూడా బ్లాక్ జాకెట్స్లో వస్తే మైకేల్ మాత్రం మిలిటరీ డ్రెస్లో ఉంటాడు. ఇలా ఎందుకు చేశాడంటే తాను ఈ మాఫియాలో భాగం కాదు అని అందరికీ తెలియడం కోసం. మైకేల్ ఫ్యామిలీ గురించి తెలుసుకుంటున్న మైకేల్ గర్ల్ఫ్రెండ్కి అతని ఫ్యామిలీ అంటే భయం క్రియేట్ అవుతుంది. ఆ పెళ్లికి న్యూయార్క్లో ఉన్న బిగ్ షాట్స్ అందరూ హాజరవుతూ ఉంటారు. వారిలో హాలీవుడ్ సూపర్ స్టార్ అండ్ సింగర్ జానీ కూడా పెళ్లికి హాజరవుతాడు. అతడు రాగానే ఆ ప్రాంగణం అంతా కోలాహలం నెలకొంటుంది. అతడి ఆటోగ్రాఫ్ కోసం అందరూ ఎక్కబడతారు. ఇదంతా తన రూమ్ కిటికీలోంచి గమనించిన డాన్ విటో కార్లియోన్ హ్యాపీ ఫీల్ అవుతాడు. జానీని చూసిన మైకేల్ గర్ల్ఫ్రెండ్ మైకేల్ని జానీ మీకు ఎలా రిలేషన్ అవుతాడో అని అడుగుతుంది. దానికి మైకేల్, జానీ మా నాన్న డాన్ విటో కార్లియోన్కి గాడ్సన్ అని, తన కెరీర్ తొలి రోజుల్లో మా నాన్న తన ఇన్ఫ్లుయెన్స్ వాడి గన్స్ వాడి జానీకి ఎలా హెల్ప్ చేశాడనేది చెప్తాడు. ఇది విన్న మైకేల్ గర్ల్ఫ్రెండ్ ముఖంలో ఒక భయం కనపడుతుంది. అది గమనించిన మైకేల్, భయపడాల్సిన ఏం లేదు, అది నా ఫ్యామిలీ, నేను కాదు అని చెప్తాడు. బేసికల్గా ఇక్కడ ఈ గాడ్ ఫాదర్ గాడ్ సన్ అంటే ఏంటి అంటే, క్రిస్టియానిటీలో పిల్లలకు బాప్టిజం అంటే నామకరణం లాంటిది జరిపేటప్పుడు తల్లిదండ్రులతో పాటు తమ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరైనా ఆ పిల్లాడి బాధ్యత తీసుకుంటారు. సో ఎవరైతే ఆ బాధ్యత తీసుకుంటారో వాళ్ళని గాడ్ ఫాదర్ లేదంటే గాడ్ మదర్ అంటారు. ఇంకా ఆ పిల్లాన్ని గాడ్ సన్ అంటారు. సో ఈ గాడ్ ఫాదర్ ఆ పిల్లాడికి వాళ్ళ జీవితంలో అవసరమైనప్పుడల్లా హెల్ప్ చేస్తూ గైడ్ చేస్తూ ఒక గాడ్ లాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఈ హాలీవుడ్ యాక్టర్ జానీ తన గాడ్ ఫాదర్ డాన్ కార్లియోన్ కలిసి సహాయం అడుగుతాడు. తనని ఒక నిర్మాత ఒక మూవీలోకి తీసుకొని తర్వాత తీసేశాడని, ఆ మూవీ తనకు చాలా ఇంపార్టెంట్ అని, ఆ ఒక్క మూవీ తనను సూపర్ స్టార్ తెస్తుందని, ఆ మూవీలో హీరోగా నన్ను తీసుకోవడానికి హెల్ప్ చేయమని ఏడ్చుకుంటూ డాన్ కార్లియోన్కి చెప్తాడు. జానీ ఏడుపు చూసిన డాన్ కార్లియోన్ కోపంతో జానీ చెంప మీద కొట్టి, మగాడిలా బిహేవ్ చేయి, ఆడంగిలా ఏడ్చొద్దు అంటూ కోప్పడతాడు. నాకు చెప్పావు కదా, ఇక మర్చిపో, వెళ్ళి పెళ్ళిలో ఎంజాయ్ చేయపో అని చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత జానీ ప్రాబ్లంని డాన్ కార్లియోన్ టామ్ హేగన్కి అప్పచెప్తాడు. ఆ తర్వాత డాన్ తన కూతురు పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేస్తాడు. చివరిలో తన ఫ్యామిలీ అందరూ కలిసి ఫోటో దిగుతారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా జస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్. సో మూవీలో స్టార్టింగ్ 30 మినిట్స్ ఇదే సీక్వెన్స్ మనకి రన్ అవుతూ ఉంటుంది. మూవీలో స్టోరీ ముందుకు కదలనట్టు అనిపిస్తుంది. సో 30 మినిట్స్ మనకి మూవీలో క్యారెక్టర్స్ హూ ఈజ్ హూ అనేది అర్థమవుతూ ఉంటుంది. అందుకే చాలామంది మూవీ స్టార్ట్ చేసిన 15 మినిట్స్ 20 మినిట్స్ చూసి బోరింగ్గా ఉందని క్లోజ్ చేస్తూ ఉంటారు. బట్ వెడ్డింగ్ సీక్వెన్స్ అంతా అయిపోయిన తర్వాతే స్టోరీ ముందుకెళ్తుంది. ఆ తర్వాత టామ్ హేగన్ జానీ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం కోసం కాలిఫోర్నియా వెళ్ళి ఆ మూవీ నిర్మాతను కలుస్తాడు. ఆ మూవీ నిర్మాతతో చాలా పొలైట్గా మాట్లాడతాడు. తాను జానీ తరపున మాట్లాడడానికి వచ్చానని, మీరు తిరిగి జానీని మీ సినిమాలో హీరోగా తీసుకుంటే మా బాస్ మీకు హెల్ప్ఫుల్గా ఉంటాడని చెప్తాడు. దానికి ఆ ప్రొడ్యూసర్ నవ్వి, ఏ హెల్ప్ చేస్తాడు మీ బాస్ అని అడుగుతాడు. దానికి టామ్ హేగన్, మీకు ఇండస్ట్రీలో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తాడని చెప్తాడు. అంతేకాకుండా మీరు ఈ మధ్య కొక్కని వాడుతున్నట్టుగా మా సమాచారం ఉందని చెప్తాడు. అంటే ఒకవైపు హెల్ప్ చేస్తాము అన్నట్టుగా చెప్తూనే మరోవైపు మీ సీక్రెట్స్ అని నాకు తెలుసు అన్నట్లుగా బెదిరిస్తూ మాట్లాడతాడు. దీంతో ఆ ప్రొడ్యూసర్ కోపంతో బూతులు తిట్టేస్తాడు. కానీ టామ్ హేగన్ చాలా పద్ధతిగా తాను ఒక లాయర్నని, ఒకసారి బాగా ఆలోచించి నాకు కాల్ చేయండి అని చెప్తాడు. మీ సినిమాలు చాలా బాగుంటాయని చెప్పి అక్కడ నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్కి కొంచెం అనుమానం వచ్చి పక్కనే ఉన్న పిఓతో అతని గురించి డీటెయిల్స్ కనుక్కోమని చెప్తాడు. సో ఆ ప్రొడ్యూసర్కి ఆ వచ్చినవాడు డాన్ కార్లియోన్కి చాలా దగ్గరవాడని తెలుస్తుంది. తిరిగి కబురు పెడతాడు. తన ప్యాలెస్ డిన్నర్కి పిలుస్తాడు. డిన్నర్ కంటే ముందు ఆ ప్రొడ్యూసర్ టామ్ హేగన్కి తన ప్యాలెస్ అంతా చూపిస్తాడు. ఇంకా తను చాలా ఇష్టంగా పెంచుకున్న తనకు ప్రాణంగా భావించే తన గుర్రాన్ని చూపిస్తాడు. తను ఈ గుర్రం మీద ఎంత ఖర్చు పెడుతున్నది, ఎంత ప్రేమగా పెంచుకుంటున్నది టామ్ హేగన్కి చెప్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటారు. డాన్ కార్లియోన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది అని, కానీ మీరు అడిగింది మాత్రం నేను చేయలేను అంటాడు. దానికి కారణం కూడా చెప్తాడు. ఈ మూవీలో హీరోయిన్గా ఒక అందమైన అమ్మాయిని తీసుకున్నానని, ఆ హీరోయిన్ మీద కోట్లు ఖర్చు పెట్టి ఆమెకు యాక్టింగ్ మీద డ్యాన్స్ మీద చాలా ట్రైనింగ్ ఇచ్చానని చెప్తాడు. దానికి మించి ఆ హీరోయిన్ తానే పెళ్లి చేసుకోవాలనుకున్నానని కూడా చెప్తాడు. కానీ జానీ రావడంతోనే ఆ హీరోయిన్ జానీకి దగ్గర అయిపోయిందని, నన్ను పూర్తిగా పక్కన పెట్టేసిందని కోపంగా చెప్తాడు. మీ బాస్ని ఇది కాకుండా వేరే ఏ హెల్ప్ అడిగినా చేస్తానని చెప్తాడు. కానీ టామ్ హేగన్, మీకు వేరే ఆప్షన్ లేదు, ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాల్సిందే అని కూల్గా చెప్తాడు. మీరు నన్ను ఏం చేసినా ఇది మాత్రం నేను చేయలేను, మీ బాస్ని ఏం చేసుకుంటారో చేసుకోమని కోపంగా చెప్తాడు ఆ ప్రొడ్యూసర్. దాంతో టామ్ హేగన్ సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తాడు. దాని తర్వాత ఆ ప్రొడ్యూసర్ ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోతాడు. పొద్దున్నే తన నిద్రలో ఉండగానే తన చేతికి ఏదో తేమగా అనిపిస్తుంది. దుప్పటి పక్కన తీసి చూస్తాడు. తన ఒళ్ళంతా రక్తం. దుప్పటి పూర్తిగా పక్క తీసి చూస్తే తన బెడ్ మీద తన ప్రాణానికి ప్రాణమైన తన తన గుర్రం తల పడి ఉంటుంది. అది చూసి భయంతో ఆ ప్రొడ్యూసర్ చావుకేక పెడతాడు. ఆ తర్వాత టామ్ హేగన్ తిరిగి న్యూయార్క్ వెళ్ళిపోతాడు. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత డాన్ విటో కార్లియోన్కి సలోజో అనే వ్యక్తి నుంచి ఒక డ్రగ్స్ బిజినెస్ సంబంధించిన ప్రపోజల్ వస్తుంది.
ఇదే విషయం మీద డాన్ కార్లియోన్ పెద్ద కొడుకు సన్నీ ఇంకా టామ్ హేగన్ ఒక మీటింగ్ పెట్టుకుంటారు. డాన్ విటో కార్లియోన్ ఈ సొలోజో గురించి టామ్ హేగన్ని కంప్లీట్ డీటెయిల్స్ అడుగుతాడు. టామ్ హేగన్ సొలోజో గురించి సొలోజో చాలా పెద్ద గ్యాంగ్స్టర్ అని, చాలా మర్డర్స్ చేశాడని, చాలా జిత్తులమారి అని, అతని బిజినెస్ ఏంటి, క్రైమ్స్లో ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చాడు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాడు. ఇతడి వెనకాల టటాలియా ఫ్యామిలీ ఉందని, అయినా కూడా అతనికి మన దగ్గర ఉన్న పొలిటీషియన్స్, లాయర్స్, జడ్జెస్ పవర్ కావాలి అని, అంతేకాకుండా మన దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని చెప్తాడు. సొలోజో గురించి, అతని ట్రాక్ రికార్డ్ గురించి, బిజినెస్ ప్రపోజల్ అన్నీ తెలుసుకున్న డాన్ విటో కార్లియోన్ ఆ పెద్ద కొడుకు సన్నీ అభిప్రాయం అడుగుతాడు. బిజినెస్ డీల్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి సన్నీ, ఈ డ్రగ్ బిజినెస్లో చాలా డబ్బులు ఉన్నాయి, నాకైతే మంచిదే అనిపిస్తుంది అని చెప్తాడు. ఆ తర్వాత డాన్ విటో కార్లియోన్ టామ్ హేగన్ని అభిప్రాయం అడుగుతాడు. దానికి టామ్ హేగన్, ఈ డ్రగ్స్ బిజినెస్లోకి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఏ బిజినెస్లో లేనంత మనీ బిజినెస్లో ఉంది. ఇప్పుడు మనం వెళ్ళకపోతే మనకు పోటీగా ఉన్న వేరే ఫ్యామిలీస్ ఈ బిజినెస్లో ఖచ్చితంగా వెళ్తారు. అప్పుడు వాళ్ళు సంపాదించిన మనీతో మన దగ్గర ఉన్న పోలీస్ పవర్ వాళ్ళు కొనేస్తారు. అప్పుడు మనం చాలా వెనుకబడిపోతాం. మనం ఇప్పటికీ గ్యాంబ్లింగ్, ఆల్కహాల్ బిజినెస్లో ఉన్నాం, కానీ ఇది సరిపోదు. డ్రగ్స్ బిజినెస్ ఈజ్ ద ఫ్యూచర్. ఇప్పుడు మనం యాక్షన్ తీసుకోకపోతే వచ్చే 10 ఏళ్లలో మనం చాలా నష్టపోతామని చెప్తాడు. మీ ఫైనల్ డెసిషన్ ఏంటి అని సన్నీ అడుగుతాడు. కానీ డాన్ విటో కార్లియోన్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత ఆ డ్రగ్ డీలర్ సొలోజో డాన్ విటోని కలుస్తాడు. ఆ మీటింగ్లో కార్లియోన్ పెద్ద కొడుకు సన్నీ, రెండో కొడుకు ఫేడో, ఇంకా టామ్ హేగన్, వీళ్ళతో పాటు బిజినెస్ పార్ట్నర్స్ అయిన క్లెమెంజో, టెషియో కూడా ఉంటారు. సొలోజో తన బిజినెస్ ప్రపోజల్ డాన్ ముందు పెడతాడు. తనకు 1 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ క్యాష్ కావాలని, దాంతోపాటు మీ దగ్గర ఉన్న పొలిటికల్ జడ్జెస్ పవర్ కూడా కావాలని అడుగుతాడు. దానికి బదులుగా ప్రాఫిట్లో 30% ఇస్తానని డాన్ కార్లియోన్ చెప్తాడు. కమింగ్ డేస్లో మీరు ఇమాజిన్ చేయలేనంత ప్రాఫిట్ మీకు ఇస్తానని చెప్తాడు. ఇదంతా విన్న డాన్ కార్లియోన్, మీ మీద నాకు గౌరవం ఉంది, కానీ ఈ బిజినెస్ ప్రపోజల్కి నేను నో చెప్తున్నానని చెప్తాడు. ఎందుకంటే నేను చేస్తున్న గ్యాంబ్లింగ్ కానీ, లేదంటే ఆల్కహాల్ కానీ, ఇవన్నీ ప్రజలు ఎంజాయ్మెంట్ కోసం వస్తారు. కానీ డ్రగ్స్ అనేది వాళ్ళ జీవితాలు నాశనం చేస్తుంది. ఈ బిజినెస్లోకి దిగడం నాకు ఇష్టం లేదు అంటే చాలా డిగ్నిఫైడ్గా నో అని చెప్తాడు. కానీ సొలోజో, మీరు మనీ లాస్ అవుతారనుకుంటున్నారేమో, కావాలంటే మీ మనీకి తతాలియా ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉంటుందని చెప్తాడు. అలా అయితే మంచిదే కదా అని మధ్యలో కలిగించుకొని అంటాడు సన్నీ. దాంతో డాన్ కార్లియోన్ మాట్లాడుకున్నట్లుగా సైగ చేసి సన్నీ వైపు కోపంగా చూస్తాడు. మళ్ళీ సొలోజో వైపు చూసి, ఇదే నా ఫైనల్ డెసిషన్, ఏ బిజినెస్లోకి నేను రావడం లేదని చెప్తాడు. కావాలంటే మీరు చేసుకోండి, కానీ మా బిజినెస్ డిస్టర్బ్ అవ్వకుండా కేర్ తీసుకోండి అని చెప్పి సొలోజోని పంపిస్తాడు. సొలోజో వెళ్ళిపోగానే డాన్ కార్లియోన్ సన్నీ మీద కోపడతాడు. బయట వ్యక్తుల దగ్గర అనవసరంగా మాటలు మాట్లాడొద్దు, నీ సొంత ఆలోచనలు వాళ్లకు తెలిసేలా చెయ్యొద్దు అంటాడు. తర్వాత తన ప్రాబ్లం క్లియర్ చేసినందుకు హాలీవుడ్ హీరో జానీ పంపించిన బొకే డాన్ కార్లియోన్కి చేరుతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత డాన్ కార్లియోన్కి సొలోజో మీద అనుమానం వస్తుంది. బిజినెస్ ప్రపోజల్ ఒప్పుకోనందుకు ఈ సొలోజో తటాలియా ఫ్యామిలీతో కలిసి మన మీద అటాక్ చేస్తాడేమో అని అనుమానం వస్తుంది. తర్వాత డాన్ కార్లియోన్ లూకా బ్రెస్సీ కబురు పెడతాడు. లూకా బ్రెస్సీ వచ్చి కలిశాక తనకి ఒక టాస్క్ ఇస్తాడు. జరిగిందంతా చెప్పి లూకా బ్రెస్సీని వెళ్ళి తటాలియా ఫ్యామిలీని కలిసి డాన్ కార్లియోన్ ఫ్యామిలీతో మనస్పర్ధలు వచ్చి బయటకు వచ్చినట్టుగా వాళ్ళు నమ్మించి వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ ప్లాన్స్ ఏంటో తెలుసుకోమని డాన్ కార్లియోన్ లూకా బ్రెస్సీకి చెప్తాడు. ఇంకోవైపు సొలోజో తన బిజినెస్ ప్రపోజల్కి నో చెప్పినందుకు డాన్ కార్లియోన్ మీద చాలా కోపంగా ఉంటాడు. అండ్ డాన్ కార్లియోన్ జరిగిన మీటింగ్లో సొలోజోకి అర్థమైన విషయం ఏంటంటే, డాన్ కార్లియోన్కి బిజినెస్ డీల్ ఇష్టం లేదు, కానీ డాన్ కార్లియోన్ పెద్ద కొడుకు అనే సన్నీకి ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని సొలోజోకి అర్థమవుతుంది. సో డాన్ కార్లియోన్ని చంపేస్తే అతని తర్వాత డాన్ అయ్యేది పెద్ద కొడుకు అనే సన్నీనే. అంటే డాన్ కార్లియోన్ చంపేస్తే తర్వాత సన్నీతో మనం బిజినెస్ డీల్ చేసుకోవచ్చు అనుకుంటాడు. ఇంకోవైపు చిన్న కొడుకు మైకేల్ వీటన్నిటికీ దూరంగా తన గర్ల్ ఫ్రెండ్తో కలిసి వేరే సిటీలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు లూకా బ్రెస్సీ ప్లాన్లు అనుకున్నట్టుగానే సొలోజోని ఇంకా తతాలియా ఫ్యామిలీని కలవడానికి వెళ్తాడు. వెళ్ళటానికి ముందు ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని వెళ్తాడు. తతాలియా ఫ్యామిలీకి సంబంధించిన ఒక బార్లో సొలోజోని డాన్ తతాలియాని కలుసుకుంటాడు. తాను డాన్ కార్లియోన్తో సంతృప్తిగా లేనని, నేను మీతో పనిచేయడానికి రెడీగా ఉన్నానని చెప్తాడు. సొలోజో కూడా నీలాంటి బలమైన వాడు నాకు అవసరమని, నా కోసం పనిచేస్తే నీకు $50,000 ఇస్తానని డీల్ చేసుకుంటాడు. కానీ సొలోజోకి డాన్ తతాలియాకి లూకా బ్రెస్సీ గురించి బాగా తెలుసు. లూకా బ్రెస్సీ డాన్ కార్లియోన్ కోసం ఏమైనా చేస్తాడు. ఇప్పుడు మాతో కలిసిపోవడం కూడా ఖచ్చితంగా డాన్ కార్లియోన్ ప్లాన్ అయి ఉంటుందని సొలోజోకి ముందుగా అనిపిస్తుంది. సో డాన్ టటాలియా లూకా బ్రెస్సీని మాటలతో బాగా నమ్మించి తనకు సిగరెట్ వెలిగించి అభినందిస్తున్నట్టుగా లూకా బ్రెస్సీ చేతి మీద చేయి వేసి ఉన్నట్టుండి 2 చేతులతో లూకా బ్రెస్సీ ఎడమ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. దీన్ని లూకా బ్రెస్సీ గమనించే లోపే ఇంకో చేతికి సొలోజో కత్తి దింపేస్తాడు. దీంతో లూకా బ్రెస్సీకి ఎదురు తిరిగే అవకాశం లేకుండా పోతుంది. ఇంకోవైపు వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి ఒక చిన్న వైర్తో లూకా బ్రెస్సీ మెడకి గట్టిగా చుట్టి లాగుతాడు. దీంతో తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని లూకా బ్రెస్సీ కొన్ని సెకండ్స్లోనే చచ్చిపోతాడు. లూకా బ్రెస్సీ చనిపోయిన తర్వాత సొలోజో అండ్ డాన్ టటాలియా వెళ్ళి టామ్ హేగన్ని కిడ్నాప్ చేస్తారు. అదే రోజు డాన్ కార్లియోన్ బయటకు వెళ్తున్నప్పుడు తన కార్ డ్రైవర్ని పిలుస్తాడు.
కానీ అక్కడే ఉన్న రెండో కొడుకు ఈరోజు డ్రైవర్ సిక్ లీవ్లో ఉన్నాడని, సో ఈరోజు డ్రైవింగ్ నేనే చేస్తానని చెప్తాడు. దాంతో ఇద్దరు కలిసి బయటికి వెళ్ళడానికి బయలుదేరతారు. కారు బయట ఆగి ఉన్నప్పుడు డాన్ కార్లియన్ పక్కనే ఉన్న ఫ్రూట్ షాప్లోకి వెళ్ళి ఫ్రూట్స్ కొనడానికి వెళ్తాడు. కొంటూ ఉండగానే ఇద్దరు ఆగంతకులు పిస్టల్స్ పట్టుకొని వస్తారు. ఇది గమనించిన డాన్ కార్లియన్ వేగంగా తన కారు వైపు పరిగెడతాడు. కానీ ఆ ఆగంతకులు ఇద్దరు డాన్ కార్లియన్ వీపు మీద షూట్ చేస్తారు. 5 బుల్లెట్లు డాన్ కార్లియన్ బాడీలోకి దిగిపోయాయి. ఇంతలోనే తేరుకున్న డాన్ కార్లియన్ రెండో కొడుకు ఫేడోవ్ తన పిస్టల్ని తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ తొందరలో ఆ పిస్టల్ పట్టు దొరక్క కింద పడిపోతుంది. అప్పటికి డాన్ కార్లియన్ రోడ్డు మీద కుప్పకూలిపోయి ఉంటాడు. డాన్ పడిపోగానే ఆగంతకులు ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. తన నాన్నని అలా చూసి ఫేడో గుక్కపట్టి ఏడుస్తూ పక్కనే కూర్చుంటాడు. మరోవైపు తన గర్ల్ ఫ్రెండ్తో మూవీకి వెళ్ళి వచ్చిన మైకేల్ ఆ మూవీ గురించి మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలో మైకేల్ గర్ల్ ఫ్రెండ్కి రోడ్డు పక్కన ఉన్న న్యూస్ పేపర్లో ఏదో న్యూస్ కనపడుతుంది. మైకేల్కి ఆ పేపర్ చూపిస్తుంది. తన తండ్రి మీద జరిగిన కాల్పుల న్యూస్ చూసిన మైకేల్ టెన్షన్ పడిపోతాడు. అందులో కాల్పుల గురించి ఉంది కానీ డాన్ కార్లియన్ బతికే ఉన్నాడా చనిపోయాడా అనేది న్యూస్లో లేదు. మైకేల్ వెంటనే రోడ్డు పక్కన ఉన్న ఫోన్ బూత్లోకి వెళ్ళి తన అన్నయ్య సన్నీకి ఫోన్ చేస్తాడు. డాన్ కార్లియన్ పరిస్థితి ఎలా ఉందని అడుగుతాడు. కానీ సన్నీ కండిషన్ ఏంటి అనేది డాక్టర్స్ ఇంకా ఏం చెప్పలేదని చెప్తాడు. ఇలాంటి టైంలో నువ్వు నాన్న పక్కనే ఉంటే బెటర్ అని సన్నీ మైకేల్కి చెప్తాడు. కాల్ అయిపోగానే సన్నీ దగ్గరకు వాళ్ళకు బిజినెస్ పార్ట్నర్ అయిన క్లెమెంజో వస్తాడు. డాన్ కార్లియన్ చనిపోయాడు అని సిటీ అంతా అనుకుంటున్నారని చెప్తాడు. ఆ మాట విన్న సన్నీ కోపంతో క్లెమెంజో కాలర్ పట్టుకుంటాడు. నాకు నీ మీద అనుమానంగా ఉంది. ఆ రోజు కార్ డ్రైవర్ కూడా రాలేదు. ఆ కార్ డ్రైవర్ నీ మనిషి అని కోపడతాడు. దానికి క్లెమెంజో వాడు నా మనిషి అయినా కూడా నాకు దీనికి సంబంధం లేదని చెప్తాడు. మరోవైపు సొలోజో టామ్ హేగన్ని ఒక చోట కూర్చోబెట్టి వార్నింగ్ ఇస్తాడు. మీ బాస్ డాన్ కార్లియన్ చనిపోయాడు. ఈ బిజినెస్ డీల్ నీకు కూడా ఇష్టమే. సన్నీకి కూడా ఈ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. వెళ్ళి సన్నీతో మాట్లాడు. ఒకవేళ మీరు డాన్ కార్లియోని చంపేశానని నన్ను ఏమైనా చేయాలనుకుంటే నా వెనుక చాలామంది ఉన్నారు. డాన్ కార్లియోన్ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా మిగలరని బెదిరిస్తాడు. నువ్వు తెలివైన వాడు అనుకుంటున్నా. ఈ బిజినెస్ డీల్ చేస్తే నీకు కూడా ప్రాఫిట్స్ ఉంటాయి. ఇదంతా చేసింది కేవలం బిజినెస్ కోసం మాత్రమే. సో బాగా ఆలోచించి ఈ డీల్ సెట్ చెయ్యి అని సొలోజో టామ్ హేగన్కి చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి సొలోజోకి నిజం తెలుస్తుంది. అదేంటంటే డాన్ కార్లియన్ చనిపోలేదు అని. అదే రోజు రాత్రి మైకేల్ తన ఇంటికి చేరుకుంటాడు. అక్కడ డాన్ కార్లియన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని నెక్స్ట్ ఏం చేయాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. సన్నీ ఏమో సొలోజన్ చంపేస్తే అన్ని సెట్ అవుతాయి అని చెప్తాడు. సొలోజన్ చంపాలంటే లూకా బ్రెస్సీనే కరెక్ట్ అయిన వాడు అని చెప్తాడు. కానీ లూకా బ్రెస్సీ ఆ సొలోజకి అమ్ముడిపోయి ఉంటే మాత్రం మనం చాలా ట్రబుల్లో పడతామని చెప్తాడు. కానీ టామ్ హేగన్ సొలోజకి డీల్కి ఓకే చెప్పు అని చెప్తాడు. డాన్ కార్లియన్ బెడ్ మీద ఉన్నాడు. ఈ టైంలో సొలోజోని మనం ఏం చేయలేం. అతనికి చాలా బలం ఉందని చెప్తాడు. రకరకాలుగా చెప్పి సన్నీతో డీల్ ఓకే చేయాలని చూస్తాడు. కానీ సన్నీ దీనికి ఒప్పుకోడు. సొలోజన్ చంపి తీరాల్సిందే. లూకా బ్రెస్సీకి కాల్ చేయండి అని చెప్తాడు. మైకేల్ లూకా బ్రెస్సీకి కాల్ చేస్తూ ఉండగానే వాళ్ళ దగ్గరకు ఒక పార్సల్ వస్తుంది. సన్నీ దాన్ని ఓపెన్ చేసి చూడగా అందులో లూకా బ్రెస్సీ వాడే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంటుంది. అందులో ఒక చచ్చిపోయిన చేప ఉంటుంది. దానికి అర్థం ఏంటో సన్నీకి అర్థం కాదు. కానీ పక్కన ఉన్న టామ్ హేగన్ దానికి అర్థం లూకా బ్రెస్సీ స్లీప్స్ విత్ ద ఫిషెస్ అని చెప్తాడు. అంటే లూకా బ్రెస్సీని చంపేసి సముద్రంలో పారేశారు అని అర్థం. ఇది ఒక సిసిలియన్ మెసేజ్ అని చెప్తాడు. ఇది అర్థమైన తర్వాత అక్కడున్న అందరికీ తాము ఎంత క్రిటికల్ పొజిషన్లో ఉన్నామో అర్థమవుతుంది. ఆ తర్వాత డాన్ కార్లియన్ మీద మర్డర్ అటెంప్ట్ జరిగిన రోజు ఎవరైతే సిక్ లీవ్లో ఉన్నారో ఆ కార్ డ్రైవర్ ఫోన్ కాల్ రికార్డ్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత క్లెమెంజోకి ఈ కార్ డ్రైవర్ సొలోజోకి అమ్ముడిపోయాడని తెలుస్తుంది. సో ఆ కార్ డ్రైవర్ని తనతో పాటు దూరంగా తీసుకెళ్లి చంపేస్తాడు. ఈ కార్ డ్రైవర్ మర్డర్ సీన్ ఈ సినిమాలో ఒక ఐకానిక్ సీన్గా నిలిచిపోయింది. దీని తర్వాత మైకేల్ తన గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్లో కలుసుకుంటారు. మైకేల్ ఇప్పుడు నేను నీతో రాలేనని మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తాడు. తొందరగా వచ్చేయని చెప్పి గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇంటికి వచ్చిన మైకేల్కి క్లెమెంజో చాలామంది గెస్టులు వస్తున్నారు, నీకు చేయడానికి వేరే పనేం లేదు కదా, వంటలు ఎలా చేయాలో నేర్చుకోమని చెప్తాడు. ఇక్కడ వరకు మూవీలో మైకేల్ని జస్ట్ ఒక క్యారెక్టర్ లాగా మాత్రమే చూపిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి అండర్ డాగ్గా ఉన్న మైకేల్ క్యారెక్టర్ ప్రొటాగనిస్ట్గా మారుతుంది. అదే రోజు రాత్రి మైకేల్ వాళ్ళ ఫాదర్ని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాడు. కార్లో హాస్పిటల్ ముందు దిగి అక్కడున్న చూసి మైకేల్ చాలా ఆశ్చర్యపోతాడు. హాస్పిటల్ దగ్గర వాళ్ళ ఫాదర్కి ప్రొటెక్షన్గా ఒక్క పోలీస్ కూడా లేడు, ఒక్క గార్డ్ కూడా లేడు, అసలు ఎవరూ లేరు. ఏదో జరుగుతోంది ఇక్కడ అనుకుంటూ ఆలోచించుకుంటూనే వాళ్ళ నాన్న ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ కూడా ఒక్కరు కూడా లేరు. డాన్ కార్లియన్ ఉన్న బెడ్ దగ్గరికి పోయి వాళ్ళ నాన్నను చూస్తాడు. ఇంతలో ఒక నర్స్ వచ్చి పేషెంట్స్ని డిస్టర్బ్ చేయొద్దండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంది. దాంతో మైకేల్ నేను ఈయన కొడుకునని ఇక్కడ ఎందుకు ఎవరూ లేరు అని అడుగుతాడు. 10 మినిట్స్ ముందే ఇక్కడ పోలీసులు వచ్చి ఇక్కడున్న వాళ్ళందరినీ పంపించేశారని, పంపించేసాక వాళ్ళు కూడా వెళ్ళిపోయారని చెప్తుంది. అది ఉన్న మైకేల్కి సంథింగ్ రాంగ్ జరుగుతోంది అనుకుంటాడు. వాళ్ళ అన్నయ్య సన్నీకి ఫోన్ చేసి ఇక్కడున్న పరిస్థితి చెప్తాడు. తొందరగా మన మనసుని పంపించమని చెప్తాడు. సరే నువ్వు భయపడకు, వచ్చేస్తున్నాం అని చెప్తాడు సన్నీ. నేనేం భయపడట్లేదు అని గట్టిగా చెప్పి ఫోన్ కట్టేస్తాడు మైకేల్. అక్కడ ఉన్న నర్సుకి ఇక్కడ అటాక్ జరిగే అవకాశం ఉందని,
హెల్ప్ చేయమని అడుగుతాడు. ఇద్దరు కలిసి డాన్ కార్లియన్ బెడ్ ని అక్కడ నుంచి వేరే రూమ్ కి షిఫ్ట్ చేస్తారు. అంతలోనే మెట్ల నుంచి ఎవరో వస్తున్న అడుగుల శబ్దం మైకేల్ కి వినపడుతుంది. ఒక పక్క నుంచి గమనిస్తూ ఉంటాడు. అంతలోనే అక్కడికి ఒక వ్యక్తి బొకే పట్టుకొని వస్తాడు. అతన్ని చూసి అతని వల్ల ఏం ప్రమాదం లేదని అర్థమైన మైకేల్ బయటకు వచ్చి ఎవరు నువ్వు అని అడుగుతాడు. దాంతో అతను పేరు చెప్పి పెళ్లి రోజు డాన్ కార్లియన్ హెల్ప్ తీసుకున్న బేకరీ వ్యక్తి అల్లుని నేనే అని చెప్తాడు. డాన్ కార్లియన్ చూడడానికి వచ్చానని చెప్తాడు. దాంతో మైకేల్ డాన్ కార్లియన్ మీద అటాక్ జరిగే అవకాశం ఉంది, నువ్వు హెల్ప్ చేస్తావా అని అడుగుతాడు. ఎలాంటి హెల్ప్ అయినా చేస్తానంటాడు ఆ వ్యక్తి. సరే నువ్వు బయట వెయిట్ చేయి అని ఆ వ్యక్తిని బయటకు పంపి మైకేల్ డాన్ కార్లియన్ దగ్గరికి వెళ్ళి డాన్ కార్లియన్ చేతిని పట్టుకొని నువ్వు రెస్ట్ తీసుకున్నా, నీతో నేనున్నాను, నేను మిమ్మల్ని రక్షించుకుంటాను అని చెప్తాడు. కార్లియన్ కళ్ళు తెరిచి ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. తర్వాత మైకేల్ హాస్పిటల్ బయటకు వస్తాడు. ఇప్పుడు అటాక్ జరిగితే తన దగ్గర డిఫెండ్ చేయడానికి తన దగ్గర గన్స్ కూడా లేవు, పక్కన మనుషులు కూడా లేరు. నేరుగా బేకరీ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ వ్యక్తి ఏమో అప్పటికీ భయంతో వణుకుతూ ఉంటాడు. అతనికి ధైర్యం చెప్పి అతని చేతిలో ఉన్న బొకే పక్కకు విసిరేసి నువ్వేం చెయ్యొద్దు, జస్ట్ అలా స్ట్రైట్గా నిలబడు, నీ పాకెట్లో గన్ ఉందన్నట్లుగా ప్రవర్తించు చాలు అని చెప్తాడు. ఇద్దరు అలా పాకెట్స్లో చేయి పెట్టుకొని తమ దగ్గర గన్స్ ఉన్నట్టుగా నిలబడి ఉంటారు. అంతలోనే ఆ గేట్ దగ్గరికి ఒక కార్ వస్తుంది. అందులో 4 వ్యక్తులు కూర్చొని ఉంటారు. మైకేల్ తన జేబులోంచి గన్ బయట తీస్తున్నట్టుగా యాక్ట్ చేస్తాడు. దీంతో ఆ 4 వ్యక్తులు అటాక్ చేయడానికి ఇది సరైన టైం కాదని అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే ఆ బేకరీ వ్యక్తి వణికిపోతూ సిగరెట్ తీసి వెలిగించాలనుకుంటాడు. కానీ చేతులు వణుకుతుండడం వల్ల సిగరెట్ వెలిగించుకోలేకపోతాడు. దాంతో మైకేల్ అతనికి థ్యాంక్ యూ చెప్పి ఆ సిగరెట్ తానే వెలిగిస్తాడు. అంతలోనే అక్కడికి సైరన్ మోగుతూ కొన్ని పోలీస్ వాహనాలు వస్తాయి. చాలామంది పోలీసులు దిగుతారు. అందులో నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ చాలా ఆరగెంట్గా మైకేల్ ముందుకొచ్చి ఎవరు నువ్వు, ఈ హాస్పిటల్ అంతా నా కంట్రోల్లో ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని కోపంగా చెప్తాడు. ఇక్కడ మా నాన్నకు ప్రొటెక్షన్కి ఎవరూ లేరు, నేను వెళ్ళను అంటాడు మైకేల్. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ పక్కన ఉన్న వాళ్ళతో మైకేల్ని పక్కకి ఈడ్ చేయండి అని చెప్తాడు. దాంతో మైకేల్ ఆ సొలోజర్ దగ్గర ఎంత తీసుకున్నావు అని ఆఫీసర్ని అడుగుతాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ కోపంతో మైకేల్ ముఖం మీద తన పిడికిలు బిగించి బలంగా ఒక పంచ్ ఇచ్చాడు. ఆ దెబ్బకి మైకేల్ స్పృహ తప్పి పడిపోతాడు. ఈ దెబ్బ మైకేల్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. దీని తర్వాత మైకేల్ చాలా క్రూరంగా తయారవుతాడు. ఈ సినిమా అంతా కూడా మైకేల్ ఫేస్ మీద ఈ గాయం కనపడుతూనే ఉంటుంది. మైకేల్ స్పృహ తప్పి పడిపోగానే అక్కడికి టామ్ హేగన్ ఇంకా చాలామంది గార్డ్స్ అక్కడికి చేరుకుంటారు. ఆ పోలీస్ ఆఫీసర్తో తాను లాయర్నని, నాకు గవర్నమెంట్ పర్మిషన్ ఉంది ఇక్కడ గార్డెన్ చేయడానికి, నాకు అడ్డం పడితే నువ్వు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అంటాడు టామ్ హేగన్. తర్వాత పోలీస్ ఆఫీసర్ కొద్దిగా భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ మైకేల్ ఇంటికి వెళ్తాడు. అప్పటికే దాన్ తతాలియా మీద కోపంతో పిచ్చికిపోయిన సన్నీ దాన్ తతాలియా కొడుకుని చంపించా అని ఆనందపడుతూ చెప్తాడు. అయితే ఈ హత్యని మూవీలో చూపించరు. అంతేకాకుండా సన్నీ ఇంకొక విషయం కూడా చెప్తాడు. ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ సొలోజోతో మనకు ఒక మీటింగ్ అరేంజ్ చేస్తున్నాడని, ఆ మీటింగ్లో కేవలం సొలోజో ఇంకా ఆ పోలీస్ ఆఫీసర్ వీళ్ళిద్దరు మాత్రమే ఉంటారని, సో ఆ మీటింగ్కి మైకేల్ని పంపించి డీల్కి ఓకే చేయమని ఆ పోలీస్ ఆఫీసర్ కాల్ చేసి బెదిరించాడని చెప్తాడు. అంతేకాకుండా ఆ మీటింగ్ లొకేషన్ కూడా చెప్పలేదని, డైరెక్ట్గా మీటింగ్కి మైకేల్ని తానే వచ్చి తీసుకెళ్తానని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పినట్టుగా చెప్తాడు. ఒకవైపు ఏమో టామ్ హేగన్ ఈ డీల్కి ఓకే చెప్పేయని సన్నీని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సన్నీ అసలు ఒప్పుకోడు. ఈ విషయం మీద ఇద్దరికి తీవ్రంగా వాగ్వాదం అవుతుంది. డీల్కి ఓకే చేయకపోతే పొలిటికల్గా, ఫినాన్షియల్గా ఎంత నష్టపోతామో టామ్ హేగన్ వివరిస్తాడు. ముఖ్యంగా సొలోజోకి ప్రొటెక్షన్గా ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. సొలోజోని చంపాలి అంటే ముందు ఆ పోలీస్ ఆఫీసర్ని చంపాలి. వాడిని చంపితే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా, గవర్నమెంట్ అంతా కూడా మనకి వ్యతిరేకంగా అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఈ డీల్కి ఓకే చేయడం బెటర్ అని చెప్తాడు. సన్నీకి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేయలేని పరిస్థితుల్లో ఉండిపోతాడు. అదే సమయంలో మైకేల్ కలుగు చేసుకొని నాన్నను కాపాడుకోవాలి అంటే ఈ సొలోజో చచ్చిపోవాల్సిందే, ఎందుకంటే నాన్న బతికాడు కాబట్టి నాన్న తిరిగి వచ్చాక తన మీద తిరిగి అటాక్ చేస్తాడని సొలోజోకి తెలుసు. సో సొలోజో నాన్నను చంపడానికి మళ్ళీ ట్రై చేస్తాడు. కాబట్టి వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు, మనమే వాళ్ళని చంపేయాలి. నన్ను మీటింగ్కి రమ్మన్నారు కదా, అదే మీటింగ్లో ఆ సొలోజోని ఆ పోలీస్ ఆఫీసర్ని ఇద్దరిని చంపేస్తా అని అంటాడు మైకేల్. మైకేల్ చెప్పింది విని పక్కనున్న అందరూ పగలబడి నవ్వేస్తారు. ఇదేమైనా మీ ఆర్మీలాగా అనుకున్నావా? ఎక్కడో దూరం నుంచి షూట్ చేసి చంపడానికి పాయింట్ బ్లాక్లో కనిపెట్టి చంపగలగాలి, అది నీ వల్ల అవ్వదు. అక్కడున్న ఇద్దరు మోస్ట్ డేంజరస్. అసలు నీకు మన బిజినెస్ గురించి ఏమీ తెలియదు. నేను చెంపదెబ్బ కొట్టాడని నువ్వు చాలా పర్సనల్గా తీసుకుంటున్నావు. పోలీస్ ఆఫీస్ని చంపితే డిపార్ట్మెంట్ అంతా మనకు వ్యతిరేకంగా మారిపోతుంది. వాళ్ళని చంపడం నీ వల్ల అవ్వదు అంటాడు. ఇలాంటి పనులు చేస్తే అనవసరంగా వాళ్ళే నిన్ను చంపేస్తారు. కాబట్టి ఇలాంటి థాట్స్ పెట్టుకోకు అంటాడు సన్నీ. కానీ మైకేల్ చాలా సీరియస్గా చెప్తాడు. నేను అన్నీ ఆలోచించుకొని చెప్తున్నా, నాన్నను కాపాడుకోవాలంటే వాళ్ళు చచ్చిపోవాల్సిందే, నేను చేయగలను చెప్తాడు. దానికి సన్నీ కానీ ఎలా? మీటింగ్ ఎక్కడ జరుగుతుందో ఎవరికి తెలియదు, అక్కడ నువ్వు వెపన్ కూడా తీసుకోపోలేవు, ఎలా చంపుతావు అని అడుగుతాడు. దానికి మైకేల్ ఈ మీటింగ్కి పోలీస్ ఆఫీసర్ కూడా వస్తున్నాడు కదా, లొకేషన్ మనకు చెప్పకపోయినా రూల్ ప్రకారం ఎక్కడికి వెళ్తున్నామనేది అతను తన పోలీస్ స్టేషన్లో చెప్పాలి. పోలీసులు మన మనుషులు హెల్ప్ తీసుకొని లొకేషన్ ఎక్కడో కనుక్కో, అది ఏ ప్లేస్ అయినా అక్కడ ఒక వాష్రూమ్ ఉంటుంది, ఆ వాష్రూమ్లో నాకు ఒక గన్ మీరు ప్రొవైడ్ చేయగలిగితే నేను ఈ పని కంప్లీట్ చేస్తానని చెప్తాడు. ఇక పోలీస్ ఆఫీసర్ని చంపడం అంటారా, వాడు చేతులు కలిపింది డ్రగ్ డీలర్తో. ఇదే విషయాన్ని ప్రూఫ్తో సహా మనం న్యూస్ పేపర్లో వచ్చేలా చేద్దాం. సో వాడికి పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రజల్లో అంత సానుభూతి రాదు.
డిపార్ట్మెంట్ కూడా దాన్ని అంత సీరియస్ తీసుకోదు అని చెప్తాడు. మైకేల్ ప్లానింగ్ ఇంకా తన మాటలో కాన్ఫిడెన్స్ చూసి అందరూ దీనికి ఒప్పుకుంటారు. క్లెమెన్జీ ఒక చిన్న పిస్టల్ ఎలా యూజ్ చేయాలనేది కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తాడు. పిస్టల్ మీద ఎటువంటి ఫింగర్ ప్రింట్స్ పడకుండా రబ్బర్ లాంటి దాంతో కవర్ చేసి ఉంటుంది. చంపేశాక ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కంప్లీట్గా అందరూ కలిసి ప్లాన్ చేస్తారు. అన్ని రకాలుగా ప్రిపేర్ అయ్యాక ఆ పోలీస్ ఆఫీసర్ నుంచి కాల్ వస్తుంది. పలానా చోటికి వచ్చి వెయిట్ చేస్తూ ఉండమని చెప్తాడు. ఇక చివరిలో మైకేల్ వెళ్తున్నప్పుడు సన్నీ మైకేల్కి హగ్ ఇచ్చి జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు. మైకేల్ రోడ్డు మీద వెయిట్ చేస్తుండగా పోలీస్ ఆఫీసర్ ఒక కార్లో వచ్చి మైకేల్ని పికప్ చేసుకుంటాడు. మైకేల్ ఎక్కగానే ఆ పోలీస్ ఆఫీసర్ మైకేల్ని అంతా చెక్ చేస్తాడు. పక్కనే సొలోజో ఆల్రెడీ ఉంటాడు. ఆ పోలీస్ అధికారి మైకేల్ ఫేస్ మీద పంచ్ ఇచ్చినందుకు గాను సారీ చెప్తాడు. యాక్చువల్గా సొలోజో కావాలనే మైకేల్ని మీటింగ్ పిలుస్తాడు. ఎందుకంటే సన్నీని పిలిస్తే అతనికున్న కోపానికి డీల్ ఒప్పుకోవడం తెలుసు. మైకేల్ అయితే అమాయకుడు, మనం ఈజీగా ఇతని మాటల్లో పెట్టేసి డీల్ ఫిక్స్ చేయొచ్చు అని సొలోజో భావిస్తాడు. కారు చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక సడన్ యూటర్న్ తీసుకొని డిఫరెంట్ రోడ్స్ షిఫ్ట్ అవుతూ ఒక రెస్టారెంట్ ముందు అవుతుంది. రెస్టారెంట్లోకి వెళ్ళి కూర్చొని డీల్ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. మీ నాన్న మీద మాకేం కోపం లేదు అని, ఇదంతా జస్ట్ బిజినెస్ కోసం అని, ఈ బిజినెస్లో ఎంత డబ్బు ఉందో నీకు కూడా తెలుసు అని అనుకుంటున్నా. సో ఒకసారి ఆలోచించు అని చెప్తాడు సొలోజో. ఇలా చాలా మాటలు చెప్పి మైకేల్ని డీల్ ఒప్పించాలని చూస్తాడు. మైకేల్ కూడా డీల్కి అనుకూలంగా ఉన్నట్లు మాట్లాడతాడు. ఆ పోలీస్ ఆఫీసర్ సొలోజో బాగా రిలాక్స్ అయ్యే విధంగా మైకేల్ ప్రవర్తిస్తాడు. చివరిలో నేను వాష్రూమ్కి వెళ్ళొచ్చు కదా అని అడుగుతాడు. సొలోజో మైకేల్ని ఒకసారి చెక్ చేస్తాడు. పక్కనే ఉన్న అధికారి మైకేల్ దగ్గర ఏం లేదు, భయపడొద్దు అని చెప్తాడు. దాంతో సొలోజో కూడా వెళ్ళమని చెప్తాడు. బాత్రూంలోకి వెళ్ళిన మైకేల్కి బాత్రూమ్ అంతా వెతుకుతూ గన్ ఎక్కడ పెట్టారా అని చూస్తూ ఉంటాడు. కానీ చాలాసేపు కనిపించదు. గోడకున్న వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ చెక్ చేస్తే అక్కడ గన్ దొరుకుతుంది. అది జేబులో పెట్టుకుని మైండ్లో ప్రిపేర్ అయ్యి బయటకు వచ్చి వాళ్ళిద్దరి ముందు కూర్చుంటాడు. సొలోజో పోలీస్ ఆఫీసర్ ప్రశాంతంగా డిన్నర్ చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటే మైకేల్ తన జాకెట్ నుంచి గన్ తీసి సొలోజో గమనించే లోపే హెడ్లోకి బుల్లెట్ దింపేస్తాడు. అక్కడ ఏం జరుగుతుందో ఆ పోలీస్ ఆఫీసర్కి అర్థం చేసుకునే లోపే అతని గొంతులోకి ఒక బుల్లెట్, తలలోకి ఒక బుల్లెట్ వెళ్ళిపోతాయి. ఇద్దరు కుప్ప కూలిపోయారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మైకేల్ గన్ అక్కడే వదిలేసి బయటకు వేగంగా నడుచుకుంటూ వచ్చి తన కోసం వచ్చిన కారులో ఎక్కి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ లో పోలీస్ ఆఫీసర్ ఒక డ్రగ్ డీలర్ తో కలిసి డిన్నర్ చేస్తుండగా చంపబడ్డాడు అని వస్తుంది. ఇలా అన్ని రకాల న్యూస్ పేపర్స్ లో డ్రగ్ డీలర్ తో పాటు ఆ పోలీస్ ఆఫీసర్ ఉన్నట్టు హైలైట్ చేస్తూ న్యూస్ ఆర్టికల్స్ వస్తాయి. దాని తర్వాత పోలీసులు మాఫియా మీద చాలా దాడులు చేస్తారు. అన్ని మాఫియా గ్రూప్స్ మధ్య వార్ మొదలవుతుంది. ఒకరి మీద ఒకరు అటాక్ చేసుకుని చాలా మంది రౌడీ సీటర్స్ చనిపోతారు. ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేటట్టు న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ చూపిస్తారు. ఇక చివరిలో చూపించే న్యూస్ ఆర్టికల్ డాన్ విటో కార్లియోన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడని. డాన్ కార్లియోన్ డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి తీసుకొస్తారు. కానీ ఇంకా బెడ్ రెస్ట్ లోనే ఉంటాడు. ఇప్పటి వరకు ఏం జరిగింది, సొలోజోని పోలీస్ ఆఫీసర్ని చంపడం, మన వాళ్ళు కొంతమంది అమ్ముడుపోవడం, బిజినెస్ విషయాలు, పోలీస్ మాఫియాని ఎలా కంట్రోల్ చేస్తున్నారు, కార్లియోన్ ఫ్యామిలీకి తతాలియా ఫ్యామిలీకి జరుగుతున్న యుద్ధం, ఇలా ప్రతి ఒక్కటి డాన్ కార్లియోన్కి సన్నీ ఇంకా టామ్ హేగన్ వివరిస్తారు. అంతా విన్న డాన్ విటో కార్లియోన్ అతి కష్టం మీద గొంతు పగిలించుకొని మైకేల్ ఎక్కడా అని అడుగుతాడు. సొలోజోన్ చంపింది మైకేలే, ప్రస్తుతానికి అండర్ గ్రౌండ్లో సేఫ్గానే ఉన్నాడు, వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం అని చెప్తాడు టామ్ హేగన్. అది విన్న డాన్ కార్లియోన్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని సైగ చేసి చెప్తాడు. డాన్ కార్లియోన్ తిరిగి వచ్చినా కూడా బెడ్ రెస్ట్లోనే ఉండడం వల్ల పవర్ అంతా కూడా సన్నీ చేతిలో ఉంటుంది. సొలోజో చనిపోయినా కూడా అతను వెనుకున్న డాన్ టటాలియన్ చంపాలనుకుంటాడు సన్నీ. కానీ టామ్ హేగన్ నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు, డాన్ విటో కార్లియోన్ కంప్లీట్గా కోలుకున్నాక అన్ని విషయాలు సెటిల్ చేస్తాడు, కోపంలో అనవసరం నిర్ణయాలు తీసుకోవద్దు, ఇప్పటికీ మన బిజినెస్ అన్నీ చాలా దెబ్బతినాయని చెప్తాడు. కానీ సన్నీ చాలా దూకుడు మీద నిర్ణయాలు తీసుకుంటాడు. దీనివల్ల టామ్ హేగన్కి సన్నీకి చాలా వాగ్వాదాలు జరుగుతాయి. ఇంకోవైపు తన చెల్లికి తన బావకి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ విషయం మీద తన బావని కూడా చాలాసార్లు హెచ్చరిస్తూ ఉంటాడు సన్నీ. అప్పటికే మైకేల్ సొలోజోని పోలీస్ ఆఫీసర్ని మర్డర్ చేసిన తర్వాత ఇటలీలోని వాళ్ళ సొంత ప్రాంతమైన సిసిలీకి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ పరిస్థితులన్నీ సర్దుకున్న తర్వాత తిరిగి వద్దాం అనుకుంటాడు. ఇంకొక తమ్ముడైన ఫ్రేడోని కూడా సన్నీ లాస్ ఏంజల్స్ పంపిస్తాడు. అంతేకాకుండా అక్కడైతే ఫ్రేడో సేఫ్గా ఉంటాడు అనుకుంటాడు సన్నీ. ఇటలీలోని సిసిలీకి వెళ్ళిపోయిన మైకేల్కి తమ కుటుంబానికి చిరకాల మిత్రుడైన ఒక లోకల్ డాన్ హెల్ప్ చేస్తాడు. అతను మైకేల్కి ఇద్దరు బాడీ గార్డ్స్ని సెట్ చేసి ప్రొటెక్షన్ కల్పిస్తాడు. కానీ మైకేల్ ఒక చోట వండుకోకుండా ఆ బాడీ గార్డ్స్ ఇద్దరిని తీసుకుని ఆ ప్రాంతం అంతా వివరిస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి అక్కడ లోకల్గా ఉన్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. మొదటిసారి చూడగానే అమ్మాయి మైకేల్ ఇష్టపడతాడు. ఆ అమ్మాయి తండ్రి ఎవరు తెలుసుకొని డైరెక్ట్గా వెళ్ళి అతనితో మాట్లాడతాడు. తన డీటెయిల్స్ అన్ని చెప్పి మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అడుగుతాడు. మైకేల్ మాట తీరుతో ఇంప్రెస్ అయిన ఆ వ్యక్తి ఆ పెళ్లికి ఒప్పుకుంటాడు. ఇంకోవైపు సన్నీ తన చెల్లిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ తన చెల్లిని చూడగా తన చెల్లెలి ముఖం అంతా కూడా చాలా దెబ్బలు కనబడతాయి. తన చెల్లెలి భర్త అలా చేశాడని అతనికి అర్థమవుతుంది. కోపం ఆపుకోలేకపోతాడు. చెల్లెలు తన భర్తని ఏం చెయ్యొద్దు అని బతిమాలుతున్నా కూడా వినకుండా సన్నీ కోపంతో తన బావని నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే చావబాస్తాడు. మరోవైపు మైకేల్ గర్ల్ ఫ్రెండ్ మైకేల్ నుంచి ఎటువంటి సమాచారం లేక డైరెక్ట్గా మైకేల్ ఇంటికి వచ్చి టామ్ హేగన్ని కలుస్తుంది. టామ్ హేగన్ ఏమో మైకేల్ ఇప్పట్లో రాలేడని చెప్తాడు.
దాంతో మైకేల్ గర్ల్‌ఫ్రెండ్ ఒక లెటర్ టామ్‌కిచ్చి మైకేల్‌కి ఇవ్వమని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు సిసిలీలో మైకేల్ తను ఇష్టపడ్డ అమ్మాయిని గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటాడు. కొద్ది రోజుల తర్వాత సన్నీ చెల్లెలు, బావ మళ్ళీ గొడవ పడతారు. కానీ ఈసారి అతను కావాలని తన భార్యతో గొడవ పెట్టుకుంటాడు. ఆమెను విపరీతంగా హింసిస్తాడు. దీంతో ఆమె అది భరించలేక తన అన్నయ్య సన్నీకి ఫోన్ చేసి చెప్తుంది. తన చెల్లెలు ఏడుపు విన్న సన్నీకి తన బావ మీద పట్టరాని కోపం వస్తుంది. పక్కనున్న వాళ్ళు వద్దు అని చెప్తున్నా కూడా వినకుండా కోపంతో తన కార్ తీసుకుని తన చెల్లెలి ఇంటికి బయలుదేరతాడు. టామ్ హేగన్ సన్నీ వెనకాలే వేరే కారులో సెక్యూరిటీని పంపిస్తాడు. దారిలో టోల్గేట్ వద్ద సన్నీ కారు ఆపుతాడు. కారు ఆగగానే ముందు కారులోంచి కొందరు, అప్పటికే ఆ టోల్గేట్లో దాక్కున్న ఇంకొంతమంది గన్స్‌తో సన్నీ కారు మీద ఫైరింగ్ చేస్తారు. సన్నీ తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం దొరకలేదు. అక్కడ ఏమవుతుందో అర్థమై బయటకొచ్చేసరికి అతని బాడీలో చాలా బుల్లెట్లు దిగిపోయాయి. ఇక బయటకు రాగానే అతని బాడీ మీదకు బుల్లెట్ల వర్షం కురిసింది. సన్నీ చనిపోయినా కూడా అతని బాడీని ఛిద్రం చేసి వెళ్ళిపోయారు. సన్నీకి సెక్యూరిటీ కోసం వెనకాల కారులో వచ్చిన వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి సన్నీ శవమై తేలాడు. ఇప్పుడిప్పుడే పూర్తిగా కోలుకుంటున్న డాన్ కార్లియోన్ తన గదిలోంచి బయటకు వచ్చి టామ్ హేగన్ దగ్గరికి వెళ్తాడు. నా భార్య ఏడుపు వినిపిస్తోంది. చాలా కార్లు వచ్చి వెళ్ళిపోతున్నాయి. ఎవరి ఫేస్‌లో కూడా ఆనందం లేదు. ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు డాన్ వీటో కార్లియోన్. టామ్ హేగన్ ఏడుస్తూ సన్నీ చావు వార్త చెప్తాడు. ఆ వార్త విన్న డాన్ కార్లియోన్ దుఃఖం ఆపుకోలేకపోతాడు. వెంటనే కుదుటపడి ఈ రక్తపాతం ఆగాలి. వెంటనే 5 ఫ్యామిలీ హెడ్స్‌తో మీటింగ్ అరేంజ్ చెయ్యి అని చెప్పి విషాదంలో మునిగిపోతాడు డాన్ కార్లియోన్. తర్వాత డాన్ కార్లియోన్ తన కొడుకు శవాన్ని తీసుకొని తన కూతురు పెళ్లి జరుగుతున్నప్పుడు ఎవరైతే కూతురు విషయంలో న్యాయం కోసం హెల్ప్ తీసుకున్నాడో ఆ వ్యక్తి దగ్గరకొస్తాడు. నిజానికి ఈ వ్యక్తి ఎవరంటే ఒక అండర్‌టేకర్. అంటే శవపేటికలు తయారు చేయడం, శవాల బాడీని సరి చేయడం, అంత్యక్రియలు చేయడం ఇతని వృత్తి. సో ఇప్పుడు ఇతని హెల్ప్ కోసం డాన్ కార్లియోన్ వచ్చాడు. నా రుణం తీర్చుకునే అవకాశం నీకిప్పుడొచ్చింది. ఇప్పుడు నాకు హెల్ప్ చెయ్యి. చూడు నా కొడుకు బాడీ ఎంత ఛిద్రమైందో. దీన్నిలా చూస్తే నా భార్య తట్టుకోలేదు అని చెప్తూ ఏడ్చేస్తాడు. మరోవైపు సిసిలీలో మైకేల్ తన భార్యతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన భార్యకి కార్ డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటాడు. అదే సమయంలో తనకు లోకల్‌గా హెల్ప్ చేస్తున్న డాన్ వచ్చి మైకేల్‌ని కలుస్తాడు. నువ్విక్కడ ఉండడం ఏమాత్రం మంచిది కాదు అని, చాలా డేంజర్‌లో ఉన్నావని, ఇంకొక ప్లేస్ నీకోసం చూశానని, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. తన మాటల్లో, చూపుల్లో తేడా గమనించిన మైకేల్ ఏం జరిగింది చెప్పు అని అడుగుతాడు. దాంతో ఆ వ్యక్తి మైకేల్‌కి సన్నీ చావు వార్త చెప్తాడు. తర్వాత మైకేల్ అక్కడి నుంచి సేఫ్ ప్లేస్ వెళ్ళడానికి బయలుదేరతాడు. కానీ శత్రువులకు అమ్ముడుపోయిన మైకేల్ బాడీ గార్డ్ మైకేల్ కారులో బాంబ్ పెడతాడు. కారు డ్రైవ్ చేసి మైకేల్‌కి సర్ప్రైజ్ ఇద్దామనుకున్న మైకేల్ భార్య కారు ఎక్కుతుంది. పిలిచినా కూడా పలకోకుండా పారిపోయిన బాడీ గార్డ్‌ని చూసి మైకేల్‌కి అనుమానం వస్తుంది. వెంటనే కారులో కూర్చున్న భార్యని బయటకు వచ్చేయమని గట్టిగా అరుస్తాడు. కానీ అంతలోనే కార్ బ్లాస్ట్ అయిపోతుంది. తన కళ్ళ ముందే తన భార్య బూడిదైపోతుంది. తర్వాత 5 ఫ్యామిలీస్‌కి మీటింగ్ జరుగుతుంది. డాన్ కార్లియన్ మాట్లాడుతూ నాకు తెలియకుండానే మ్యాటర్ చాలా దూరం వెళ్ళింది. డాన్ తతాలియా కొడుకుని కోల్పోయాడు. నేను కూడా నా కొడుకుని కోల్పోయాను. సో ఇప్పుడు తతాలియా ఒప్పుకుంటే శాంతి ఒప్పందానికి నేను రెడీ. ఇంతకుముందు ఉన్నట్టుగానే ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకుందామని ప్రపోజల్ ముందు పెడతాడు. దానికి డాన్ బార్జిని మాట్లాడుతూ డాన్ కార్లియన్ మాట మీద నిలబడే మనిషి. ఈ ప్రపోజల్‌కి నువ్వు ఒప్పుకుంటున్నావా అని తతాలియాని అడుగుతాడు. దానికి డాన్ తతాలియా దీనికి నేను ఒప్పుకోవాలి అంటే డ్రగ్స్ బిజినెస్ డీల్‌కి డాన్ కార్లియన్ ఓకే చెప్పాలి. అండ్ డాన్ కార్లియన్ దగ్గర ఉన్న పొలిటీషియన్స్, జడ్జెస్ పవర్ మాకు షేర్ చేయాలని అడుగుతాడు. దానికి డాన్ కార్లియోన్ డ్రగ్స్ బిజినెస్‌ని తాను ఎందుకు వద్దంటున్నానో తన రీజన్స్ అని చెప్తాడు. దానికి పక్కన ఉన్న డాన్ బార్జిని డాన్ కార్లియన్‌తో డ్రగ్స్ బిజినెస్‌లో చాలా మనీ ఉంది. దీని ద్వారా అందరం సంపాదించుకోవచ్చు. కావాలంటే బిజినెస్‌కి అనుకూలంగా ప్రభుత్వంతో చట్టాలు చేపిద్దాం అంటూ రకరకాల సజెషన్స్ ఇస్తాడు. పక్కనున్న మిగిలిన డాన్స్ కూడా డ్రగ్స్ బిజినెస్‌కి అనుకూలంగా మాట్లాడతారు. దీనివల్ల కలిగిన నష్టాలు డాన్ కార్లియోన్ ఎన్ని చెప్పినా కూడా డాన్ బార్జిని సర్ది చెప్తూ ఉంటాడు. చివరకు డాన్ కార్లియోన్ డ్రగ్స్ బిజినెస్ డీల్‌కి ఒప్పుకుంటాడు. కానీ ఒక షరతు. నా చిన్న కొడుకు మైకేల్ అజ్ఞాతంలో బతుకుతున్నాడు. మైకేల్‌ని సురక్షితంగా తీసుకురావాలి. దానికోసం వాడి మీద ఉన్న పిటిషన్‌లన్నీ విత్‌డ్రా చేసుకోవాలి. ఇంకా డ్రగ్స్ చిన్న పిల్లలకు అమ్మకూడదు. మనలో ఎవరి మీద దాడి తీసుకోకూడదు. మైకేల్ తిరిగి వచ్చాక వాడు కార్ యాక్సిడెంట్‌లో కానీ, ఆత్మహత్య చేసుకున్నా కానీ, పిడుగుపడి చనిపోయినా కూడా దానికి ఇక్కడున్న వాళ్ళే కారణం అవుతారు అంటూ తతాలియాకి వార్నింగ్ ఇస్తాడు డాన్ కార్లియోన్. తర్వాత డాన్ తతాలియా అండ్ డాన్ కార్లియోన్ ఒకరినొకరు కౌగిలించుకొని శాంతి ఒప్పందానికి అంగీకరిస్తారు. ఆ మీటింగ్ ముగించుకొని కారులో వెళ్తున్నప్పుడు డాన్ కార్లియోన్ టామ్ హేగన్‌తో ఒక మైండ్ బ్లాక్ అయ్యే అంశం చెప్తాడు. ఆ మీటింగ్ లో అందరి మాటలు విన్న తర్వాత డాన్ కార్లియోన్ కి ఒక షాకింగ్ థింగ్ అర్థమవుతుంది. అదేంటంటే అసలు ఈ డ్రగ్ డీల్ వెనుక, సన్నీ మర్డర్ వెనుక, నా మీద జరిగిన అటాక్ వెనుక ఉన్నది డాన్ తతాలియా కాదు, డాన్ బార్జిని. డాన్ తతాలియా జస్ట్ ఎ పప్పెట్. ద మెయిన్ హెడ్ ఈజ్ డాన్ బార్జిని. ఆ మీటింగ్ లో మొత్తం తతాలియాని డిఫెండ్ చేస్తూ ఆ డీల్ కి ఒప్పందం కుదిరేలా చేసింది డాన్ బార్జిని. వీళ్ళిద్దరే కాదు, మొత్తం డాన్ ఫ్యామిలీస్ అంతా కూడా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని డాన్ కార్లియోన్ అర్థమవుతుంది. అన్ని ఫ్యామిలీస్ కలిసి తన మీద మర్డర్ అటెంప్ట్ చేశారని, సన్నీని కూడా అన్ని ఫ్యామిలీస్ కలిసి హత్య చేశాయని డాన్ కార్లియోన్‌కి అర్థమైంది. ఇదే విషయాన్ని టామ్ హేగన్‌కి చెప్తాడు. ఇది విన్న టామ్ హేగన్‌కి దిమ్మ తిరిగిపోతుంది. ఆ తర్వాత మైకేల్ అజ్ఞాతం నుంచి తిరిగొస్తాడు. వాళ్ళ నాన్నతో కలిసి బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. తర్వాత తన పాత గర్ల్ ఫ్రెండ్ అయిన కేని కలుసుకుంటాడు. కే అప్పటికే చాలా ఉత్తరాలు రాసి ఉంటుంది. అనేక రకాలుగా మైకేల్‌ని కలవడానికి ప్రయత్నించి ఉంటుంది. కానీ మైకేల్ కేని కలవలేదు. దాంతో కే మైకేల్‌ని మర్చిపోయి తన లైఫ్ తను చూసుకుంటూ ఉంటుంది. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు మైకేల్ కే ముందుకు వచ్చి నిలబడ్డాడు. "ఎందుకొచ్చావు నువ్వు? నిన్ను మర్చిపోయి చాలా రోజులైంది" అంటుంది కే. కానీ నేను మర్చిపోలేదు. పెళ్లి చేసుకుందాం అని అడుగుతాడు మైకేల్.
కానీ కే దానికి ఒప్పుకోదు. నీ ఫ్యామిలీ బిజినెస్‌కి దూరంగా ఉంటా అని చెప్పావు. ఇప్పుడు మీ ఫ్యామిలీ బిజినెస్ నువ్వే నడుపుతున్నావు. అక్కడికి రావడం నాకిష్టం లేదంటుంది కే. వేరే దారి లేక ఆ బిజినెస్‌లోకి నేనే వెళ్ళాల్సొచ్చింది. వచ్చే 5 ఇయర్స్‌లో నా బిజినెస్‌లన్నీ లీగల్ చేసేస్తా. దాని గురించి నువ్వేం భయపడొద్దు అని చెప్పి మైకేల్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. చివరకు కే పెళ్లికి ఒప్పుకుంటుంది. తర్వాత ఇద్దరికీ పెళ్లవుతుంది. పిల్లలు పుడతారు. కొన్నేళ్ళు గడుస్తాయి. మైకేల్ బిజినెస్ అంతా చూసుకుంటూ ఉంటాడు. ఒకరోజు డాన్ విటో కార్లియోన్ మైకేల్‌తో ఏకాంతంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు తన మనసులో మాటలన్నీ చెప్పేస్తాడు. డాన్ బార్జిని నిన్ను చంపేస్తాడు. ఎందుకంటే సన్నీని చంపినందుకు గాను మనం తిరిగి అటాక్ చేస్తామని వాడికి అనుమానం. అంతేకాదు మన పవర్ మొత్తం లాగేసుకోవాలనుకుంటున్నాడు. మనలో చాలా మంది వాడికి అమ్ముడిపోయారనిపిస్తోంది. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. నీ దగ్గరకు ఎవరైతే వచ్చి డాన్ బార్జినితో మీటింగ్ అరేంజ్ చేస్తామని అంటాడో వాడే అసలైన ద్రోహి అని చెప్తాడు. తర్వాత డాన్ కార్లియోన్ మైకేల్ విషయంలో చాలా బాధపడతాడు. అసలు నేను నిన్ను ఈ బిజినెస్‌లోకి తేవాలనుకోలేదు. ఇదంతా సన్నీ చూసుకుంటాడనుకున్నాను. కానీ సన్నీ మన మధ్య లేకుండా పోయాడు. నువ్వు చాలా మంచి పొజిషన్‌లోకి వెళ్తావనుకున్నా. కానీ చివరికి నువ్వు కూడా నాలాగే అయిపోయావు అని చెప్పి చాలా బాధపడతాడు. ఇప్పుడు మైకేల్‌కి 2 లక్ష్యాలున్నాయి. ఒకటి తన బిజినెస్‌ని లీగల్ చేయాలి. 2 తన ఫ్యామిలీకి తనకు ప్రాణహాని లేకుండా చూసుకోవాలి. తన బిజినెస్ లీగల్ కావాలి అంటే ఇక్కడ బిజినెస్‌లన్నీ క్లోజ్ చేసి లాస్ వెగాస్ వెళ్ళిపోవాలి. అక్కడ గ్యాంబ్లింగ్, క్యాసినో అంతా లీగల్. సో అక్కడైతే మనం లీగల్‌గా బిజినెస్ చేసుకోవచ్చు అనుకుంటాడు. ఇక రెండవది తన ఫ్యామిలీకి తనకి ప్రాణహాని లేకుండా చేయడానికి ఒక ఘోరమైన డెసిషన్ తీసుకుంటాడు. అది ఏంటి అనేది మూవీ చివరిలో మనకు అర్థమవుతుంది. తర్వాత తన వాళ్ళందరితో కలిసి మైకేల్‌కి ఒక మీటింగ్ జరుగుతుంది. అప్పుడే డాన్ కార్లియోన్ మైకేల్‌ని ఇప్పటి నుంచి మనకి హెడ్ మైకేల్ అని ప్రకటిస్తాడు. నాకు సపోర్ట్ చేసినట్టే మైకేల్‌ని కూడా సపోర్ట్ చేస్తారా అని క్లెమెంజో అండ్ టెషియో అని అడుగుతాడు. వాళ్ళిద్దరూ ఒప్పుకుంటారు. తర్వాత మైకేల్ తన నెక్స్ట్ స్టెప్స్ ఏంటనేది చెప్తాడు. ఇక్కడ నుంచి బిజినెస్ లాస్ వెగాస్‌కి మూవ్ చేస్తున్నానని, సో ఇక్కడ మీరు మా ప్లేస్‌లో బిజినెస్ కంటిన్యూ చేయొచ్చని క్లెమెంజో అండ్ టెషియోకి చెప్తాడు. మరోవైపు తన చెల్లెలు భర్త అయిన కార్లోని తమ దగ్గర ఉండమని చెప్తాడు. తర్వాత టామ్ హేగన్‌తో తనని తన కౌన్సిలర్‌గా తీసేస్తున్నానని చెప్తాడు. ఏంటి కారణం అని టామ్ హేగన్ అడిగితే, నువ్వు చాలా మంచి కౌన్సిలర్‌వే కాదన్ను. కానీ వార్ జరుగుతున్నప్పుడు నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేవు. నేను తీసుకోబోయే నిర్ణయాల వల్ల చాలా కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి. అందుకే తీసుకున్నానని చెప్తాడు. తర్వాత మైకేల్ లాస్ వెగాస్‌కి వెళ్తాడు. అక్కడ గ్యాంబ్లింగ్ నడిపేది మో గ్రీన్. అతని దగ్గరే మైకేల్ అన్నయ్య ఫ్రెడో ఆ బిజినెస్ నేర్చుకోవడానికి వెళ్ళాడు. మో గ్రీన్ చాలా అహంకారి. ఆ బిజినెస్‌లో ఆల్రెడీ కార్లియన్ ఫ్యామిలీకి షేర్స్ ఉన్నాయి. కానీ ఆ బిజినెస్‌ని మొత్తం కొనేయాలన్నది మైకేల్ ప్లాన్. ముందుగా మైకేల్ లాస్ వెగాస్‌లోనే ఉన్న హాలీవుడ్ సూపర్ స్టార్ జానీని కలిసి హెల్ప్ అడుగుతాడు. తాను ఇక్కడికి వచ్చాక నా బిజినెస్‌లన్నీ నువ్వే ప్రమోట్ చేయాలి. దానికి జానీ నేను ఈ స్థాయికి రావడానికి డాన్ కార్లియోన్ చాలా హెల్ప్ చేశాడు. ఖచ్చితంగా నువ్వేం చెప్పినా చేస్తానని మైకేల్‌కి హామీ ఇస్తాడు. ఇదంతా వింటూ ఉన్న మైకేల్ బ్రదర్ ఫ్రెడో చాలా కంగారు పడతాడు. కానీ మైకేల్ డైరెక్ట్‌గా మోగ్రిన్ కలిసి నీ బిజినెస్ మొత్తం నాకు అమ్మేయ్ అని చెప్తాడు. దానికి మోగ్రిన్ చాలా అహంకారంతో మాట్లాడతాడు. నా వెనుక డాన్ బార్జిన్ ఉన్నాడు. నా షేర్స్ నీకు అమ్మే ప్రసక్తే లేదని చెప్తాడు. ఇంకోవైపు ఫ్రీడో ఇద్దరికి గొడవ పెద్దది కాకోకుండా సర్ది చెప్తూ ఉంటాడు. ఈ వాగ్వాదంలో మైకేల్‌కి అర్థమైంది ఏంటంటే మోగ్రిన్ కూడా డాన్ బార్జినితో చేతులు కలిపి తన ఫ్యామిలీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని, అంతేకాకుండా మోగ్రిన్ అందరి ముందు తన అన్నయ్య ఫ్రీడో మీద చేయి చేసుకున్నాడని, అందుకే ఫ్రీడో మోగ్రిన్ అంటే భయపడుతున్నాడని మైకేల్‌కి అర్థమైంది. తర్వాత డాన్ విటో కార్లియోన్ చాలా రిలాక్స్డ్‌గా తన మనవడితో కలిసి తన ఇంటి పెరట్లో ఆడుకుంటూ ఉంటాడు. తన నోట్లో ఆరెంజ్ తొక్క పెట్టుకొని మనవడిని భయపెడతాడు. మనవడితో కలిసి పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూనే పెరట్లోనే కుప్ప కూలి చనిపోతాడు. శ్మశాన వాటికలో డాన్ కార్లియోన్ అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. అక్కడికి డాన్ ఫ్యామిలీస్ అందరూ వస్తారు. అందరూ వచ్చి డాన్ కార్లియోన్‌కి నివాళులు అర్పిస్తారు. మైకేల్ అక్కడే కూర్చుని నిశ్శబ్దంగా అందరినీ గమనిస్తూ ఉంటాడు. అదే టైంలో తన బిజినెస్ పార్ట్నర్ అయిన టెషియో మైకేల్ దగ్గరికి వచ్చి పక్కకు పిలుచుకొని పోయి డాన్ బార్జిని నీతో మీటింగ్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ మీటింగ్ నేను నా ప్లేస్ అరేంజ్ చేస్తాను. సో సెక్యూరిటీ ప్రాబ్లం లేదు అని చెప్తాడు. దానికి మైకేల్ వెంటనే సరే అంటాడు. కానీ మైకేల్‌కి తన నాన్న డాన్ కార్లియోన్ అన్న మాటలు తన బ్రెయిన్‌లో నిండిపోయాయి. ఎవరైతే డాన్ బార్జినితో మీటింగ్ అరేంజ్ చేస్తాడో వాడే అసలైన ద్రోహి. సో ఇప్పుడు మైకేల్‌కి తన వాళ్ళెవరు, అమ్ముడుపోయిన వాళ్ళెవరు అనేది పూర్తిగా అర్థమైంది. తర్వాత మైకేల్ తన చెల్లెలి కొడుక్కి గాడ్ ఫాదర్‌గా ఉండడానికి నిర్ణయించుకుంటాడు. అంతేకాకుండా మైకేల్ ఎప్పటినుంచో రచిస్తున్న ప్లాన్ అమలు చేసే సమయం ఆసన్నమైంది. ఆ రోజు గాడ్ ఫాదర్ అవ్వడానికి బాప్టిజం అనే ప్రక్రియ ఉంటుంది. అదే రోజే డాన్ బార్జినితో కలిపి మీటింగ్ కూడా ఉంటుంది. ఫ్యామిలీ అందరితో చర్చికి వెళ్తాడు. బాప్టిజం ప్రక్రియ మొదలవుతుంది. కానీ అదే సమయంలో మైకేల్ తనకు శత్రుశేషం లేకుండా చేసే కార్యానికి తెరలేపుతాడు. తనను చంపాలని చూస్తున్న డాన్స్ అందరినీ, వాళ్ళతో చేయి కలిపిన వాళ్ళను కూడా కలిపి ఒకేసారి చంపేసే మాస్టర్ ప్లాన్ అమలు చేస్తాడు. చర్చిలో బాప్టిజం సంబంధించిన మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. ఇంకోవైపు తాను తయారు చేసుకున్న టీం నగరంలో మారణహోమం జరుపుతారు. తన శత్రువుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్లేస్లో ఒకటే టైంలో దారుణంగా చంపేస్తారు. మెట్ల మీద బార్జినిని, మసాజ్ సెంటర్లో మోగ్రిన్ని, బెడ్ మీద ఇంకొకరిని, ఇలా అందరినీ మైకేల్ టీం చంపేస్తుంది. ఈ క్లైమాక్స్ సీన్ ఒక్కసారి చూస్తే మన బ్రెయిన్లో అలాగే ఉండిపోతుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. బాప్టిజం తంతు అయిపోయాక మైకేల్ ఫ్యామిలీ అంతా సంతోషంగా బయటకు వస్తారు. ఇటు నుంచి ఇటే వెకేషన్కి వెళ్ళాలన్నది వీళ్ళ ప్లాన్.
ఇంతలోనే మైకేల్ అనుచరుడు ఒకడొచ్చి అనుకున్న పని కంప్లీట్ అయింది అని చెప్తాడు. వెంటనే మైకేల్ పక్కన ఉన్న తన చెల్లెల భర్తతో మనం వెకేషన్‌కి వెళ్ళట్లేదు. మిగతా వాళ్ళందరూ వెళ్తారు. మనకి ఇంపార్టెంట్ పని ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. ఇంకోవైపు టాన్ హేగన్‌తో పాటు మీటింగ్‌కి బయలుదేరిన టెషియోని మైకేల్ మనుషులు చుట్టుముడతారు. వారి వైపు చూసిన వెంటనే టెషియోకి అర్థమైపోతుంది నేను దొరికిపోయాను అని. టాన్ హేగన్ వైపు తిరిగి మైకేల్‌కి చెప్పు. ఇట్స్ జస్ట్ బిజినెస్. నాకు ఈ మైకేల్ అంటే గౌరవం ఉందని చెప్తాడు. ఈ ఒక్కసారి నన్ను కాపాడగలవా అని టామ్ హేగన్ అడుగుతాడు. నో అని టామ్ హేగన్ వెళ్ళిపోతాడు. తర్వాత టెషియోని మైకేల్ మనుషులు చంపేస్తారు. తర్వాత మైకేల్ వెళ్ళి తన బావ కార్లోని కలుస్తాడు. సన్ని విషయంలో నాకు సమాధానం చెప్పాలి నువ్వు అని అంటాడు. కార్లో భయపడుతూ నా పిల్లల మీద ఒట్టు నాకేం తెలియదు అని ఏడుస్తాడు. నన్ను చంపొద్దు ప్లీజ్ అని వేడుకుంటాడు. నిన్ను చంపేసి నా చెల్లెల్ని విడోగా చేయలేను. దీనికి శిక్షగా నిన్ను నా బిజినెస్ నుంచి తీస్తున్నాను. ఇవిగో ఫ్లైట్ టికెట్స్. నువ్వు లాస్ వెగాస్ వెళ్ళిపో. నేను నిన్ను చంపను. కానీ ఒక్క విషయం చెప్పు. నిన్ను ఫస్ట్ అప్రోచ్ అయ్యింది ఎవరు? టాన్ బార్జినా లేదంటే డాన్ టటాలియానా? చెప్పు అంటాడు మైకేల్. చంపేయను అన్న మాటలు నమ్మిన కారులో ఫస్ట్ అప్రోచ్ అయ్యింది డాన్ బార్జిని అని నిజం చెప్పేస్తాడు. కొద్దిసేపు కారులో కళ్ళలోకి సూటిగా చూసిన మైకేల్ సరే నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాడు. బయటకు తీసుకొచ్చి ఎయిర్పోర్ట్‌కి వెళ్ళు అని కారులో కూర్చోబెడతారు. కార్ స్టార్ట్ అవ్వగానే వెనకలే కూర్చుని ఉన్న క్లెమెంజా కారులో గొంతు నిలిమి చంపేస్తాడు. తర్వాత మైకేల్ లాస్ వేగాస్‌కి మూవ్ అవ్వడానికి తన ఇల్లు ఖాళీ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో మైకేల్ చెల్లెలు క్యాని పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ గట్టిగా అరుస్తూ మైకేల్ రూమ్లోకి వస్తుంది. నా భర్త నువ్వే చంపేశావు. చంపేయాలని ముందే ప్లాన్ చేసి నాన్న చనిపోయేంత వరకు వెయిట్ చేసి ఇన్ని రోజులు నీ పక్కనే ఉంచుకొని నమ్మించి ఇప్పుడు చంపేశావు అంటూ అరచి గగ్గోలు పెడుతుంది. ఎంత దుర్మార్గంగా ఆలోచించావు నువ్వు అంటూ మైకేల్ని తిడుతుంది. పక్కనే ఉన్న మైకేల్ భార్య కేతో నీ భర్త ఏమైనా మంచివాడు అనుకుంటున్నావా? నా భర్తతో పాటు ఎంతమందిని దుర్మార్గంగా చంపేశాడో ఈ న్యూస్ చూడు అంటూ న్యూస్ పేపర్ విసిరేస్తుంది. మైకేల్ కామ్గా చూస్తూ ఉంటాడు. పక్కనున్న వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. మైకేల్ తన భార్య వైపు చూడగా కే మైకేల్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇది నిజమా? వాళ్ళందరినీ నువ్వే చంపేశావని అడుగుతుంది. దానికి మైకేల్ నా బిజినెస్ గురించి నన్ను క్వశ్చన్ చేయొద్దు అని చెప్తాడు. కానీ కే గట్టిగా అడుగుతుంది. దాంతో మైకేల్ కోపంగా నా బిజినెస్ గురించి అడక్కు అని కే మీద అరుస్తాడు. అంతలోనే కామ్ అయిపోయి సరే ఈ ఒక్కసారి అడుగు అని చెప్తాడు. ఆమె చెప్పింది నిజమేనా అని మళ్ళీ అడుగుతుంది కే. దానికి మైకేల్ నో అని అబద్ధం చెప్తాడు. మైకేల్ చెప్పింది నిజం అనుకుని నమ్మిన కే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇద్దరికి డ్రింక్స్ తీసుకొస్తాను అని బయటకు వెళ్తుంది. అప్పుడే మైకేల్ దగ్గరికి క్లెమెంజో అండ్ ఇంకో ఇద్దరు అనుచరులు వస్తారు. క్లెమెంజో మైకేల్ చేతిలోని ముద్దాడి డాన్ కార్లియోన్ అని పిలుస్తాడు. బయట నుంచి చూస్తున్న కే తాను దేనికైతే మైకేల్ దూరంగా ఉండాలనుకుందో అదే చేస్తున్నాడు అని తనకు అబద్ధం చెప్పాడు అని అర్థమవుతుంది. మైకేల్ అనుచరుడిచ్చి కే ముఖం మీద తలుపు వేస్తూ ఉండగా కంప్లీట్ గా అతి దారుణమైన డాన్ గా మారిపోయిన మైకేల్ ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది కే.